నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ మానవ్ మెల్బోర్న్ ముచ్చట్లు. ఇవాల్టి వీడియో ఏంటంటే నేను యూజ్ చేసిన అలైనర్స్ గురించి రివ్యూ ఇవ్వబోతున్నాను. దీనికి సంబంధించి నేను ఆల్రెడీ షార్ట్ వీడియో పోస్ట్ చేశాను. ఏమైనా క్వశ్చన్స్ ఆర్ డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి అని. దానికి నాకు ఒకరు కమెంట్ చేశారు, స్వాతి చిట్టి గారు. తను కూడా టీత్ అలైనర్స్ సెట్ చేయించుకోవాలనుకుంటున్నారు అని చెప్పి. సో ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఇంకా మన క్వశ్చన్స్ ఉన్నా సరే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను అవి షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. నోట్స్ కొన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ఏవైతే జనరల్గా అడుగుతారు అలైనర్స్ గురించి అన్నప్పుడు అండ్ నా ఎక్స్పీరియన్స్ గురించి నేను కొన్ని క్వశ్చన్స్ రాసుకున్నాను. సో అవైతే ఆ టాపిక్స్ నేను కవర్ చేయబోతున్నాను ఈ వీడియోలో. నా అలైనర్స్ జర్నీ ఎలా స్టార్ట్ అయ్యింది అండ్ నేను ఎప్పుడు డిసైడ్ అయ్యాను అలైనర్స్ అలైన్ చేయించుకోవాలి అని చెప్పి అని. సో యూజువల్గా నా టీత్ ఎలా ఉండేదో నేను ఇక్కడ పోస్ట్ చేస్తాను కొన్ని పిక్స్. సో అప్పర్ టీత్లో ఫస్ట్ 2 టీత్స్ ఒకదానిపైన ఒకటి ఉండి సైడ్ టూ కూడా చాలా క్రాస్గా ఉండేవన్నమాట. సో ఎవరికైనా ఏదన్నా అన్యూజువల్గా ఉన్నప్పుడు, లైక్ డిఫెక్ట్ అని కాదు, అన్యూజువల్గా ఉన్నప్పుడు అనిపిస్తుంది కదా, ఒకవేళ ప్రాపర్గా ఉంటే ఎలా ఉంటుంది అని చెప్పి. సో అలా నేను అనుకున్నాను అనమాట. అలైనర్స్ కానీ యూజ్ చేసి మంచిగా టీత్ని సెట్ చేయించుకోవాలి అని చెప్పి. నేను నార్మల్గా 2022లో ఇండియాకి వెళ్ళినప్పుడు డిసైడ్ అయ్యాను అనమాట చేయించుకోవాలి అని చెప్పి. అలా అని మనకి స్టెయిన్లెస్ స్టీల్ ఉంటాయి కదా, ఆ బ్రేసెస్ అయితే యూజ్ చేయాలి అని అనుకోలేదు. అప్పటికి చాలా ఇన్విజిబుల్ అలైనర్స్ అని చూస్తూ ఉన్నాను. సో నాకు అనిపించింది ఇదేదో బాగుంది కదా, కనిపించకుండా మనకి ఉంటాయి అండ్ టీత్ సెట్ అయిపోతాయి, ఇదేదో బాగుంది అని చెప్పి అనిపించింది. సో నేను 2022లో అలా ఇండియా వెళ్ళినప్పుడు ఒక థాట్ అయితే ఉన్నది, అసలు ఏంటి అని, ఇన్విజిబుల్ అలైనర్స్ అని చాలా వచ్చాయి ఏంటా అని చెప్పి. సో నేను ఇప్పుడు చేయించుకున్న క్లినిక్ కాకుండా ఇంతకుముందుకు ఏదైనా క్లినిక్కి వెళ్ళానా రిఫరెన్స్ కోసం, ఒకవేళ వెళ్ళుంటే నా ఎక్స్పీరియన్స్ ఏంటి. 2022లో ఇండియాకి వచ్చానని చెప్పాను కదా. సో అప్పుడు జనరల్గా టీత్ క్లీనింగ్ కోసం వెళ్ళినప్పుడు ఆ డాక్టర్తో మాట్లాడుతూ ఉంటే అసలు ఈ ప్రాసెస్ ఏంటి, ఎలా ఉంటుంది అని చెప్పి నేను అడుగుతుంటే అతను నార్మల్గా నా టీత్ చెక్ చేసి అరౌండ్ 3 lakhs వరకు అవుతుండొచ్చు నీ టీత్ అలైన్ అవ్వడానికి, అండ్ కొంచెం ఎత్తుగా వస్తాయి టీత్, ఇవన్నీ చెప్పారు. నేను రెడీగా లేను అంత డబ్బులు పెట్టడానికి, అండ్ ఎత్తుగా వస్తాయి అని అంటే కూడా నాకు డౌట్ వచ్చింది. ఎందుకు అనవసరంగా ఖరాబ్ చేసుకోవడం, మళ్ళీ ఒకటి పోయి మళ్ళీ ఇంకొక దాన్ని గుడ్ ఎఫెక్ట్ లాగా ఎందుకు తెచ్చుకోవడము అని అనిపించింది. అతను 3 lakhs వరకు అవుతుండొచ్చు అని చెప్పారు. అండ్ ఇక్కడ ఆస్ట్రేలియాలో కూడా కన్సల్ట్ అవ్వమన్నారు. సో దట్ ఎందుకంటే అతను చెప్పిన ప్రకారం నేను రెగ్యులర్గా చెకప్స్కి రావాలి. అప్పుడే మాస్టర్స్ అయిపోయిన నేను ఇండియాలోనే ఉండి ఎన్ని మంత్స్ పడుతుందో తెలియక 8 monthsలో మనకి కవర్ అయిపోతుంది, కొన్నిసార్లు 12 months పడుతుంది, డిపెండ్స్ ఆన్ మన టీత్ ఇవన్నీ. అతను ఇంటూ ద ప్రాసెస్ వెళ్తే ఇన్ డీటెయిల్గా చెప్పగలుగుతాను అని చెప్పేసి అని అన్నారు. ఆస్ట్రేలియాలో కూడా చెక్ చేయించుకోండి, కన్సల్ట్ అవ్వండి. సో దట్ మీకు ఆస్ట్రేలియాలోనే ఉంటారు కాబట్టి రెగ్యులర్గా డాక్టర్ విజిట్ ఉన్నప్పుడల్లా ఈజీ అవుతుంది. ఇండియాలో నుంచి అలైనర్స్ తీసుకెళ్ళి ఏమైనా ఇష్యూస్ వచ్చినప్పుడు మళ్ళీ అక్కడ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేదానికంట అని చెప్పారు. కానీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ డాక్టర్స్ని కన్సల్ట్ అవ్వలేదు, అంత ఇంట్రెస్ట్ కూడా చూపించలేదు అనమాట. మళ్ళీ ఎలాగో ఇక్కడ కొంచెం యూజువల్గానే డాక్టర్స్ దగ్గర ఎక్స్పెన్సివ్ ఉంటుంది మాకు, ఎందుకు మళ్ళీ అని చెప్పి నేను అసలు ఇంకా వెళ్ళలేదన్నమాట. నేను తీసుకున్న అలైనర్స్ ఏంటి, నేను ఎక్కడ చూపించుకున్నాను, నేను ఇదే ఎందుకు ఈ క్లినిక్లోనే ఈ అలైనర్స్ ఎందుకు తీసుకున్నాను, అండ్ ప్రైస్. నేను క్లో డెంటల్ క్లినిక్ దాంట్లో చూపించుకున్నాను. నేను ఇదే ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే చాలా సింపుల్ రీజన్, మా ఇంటికి దగ్గరలో ఉందన్నమాట. 5 minutes వాక్లో నేను వెళ్ళి ఏదన్నా వెళ్ళొచ్చు అని చెప్పి. నేనేం అక్కడ ఉండను, బట్ అక్కడ ఉండి చూయించుకున్న డేస్ వరకైనా నాకు నియర్ బై ఉంటుంది కదా అని చెప్పి. వాళ్ళకి చాలా బ్రాంచెసే ఉన్నాయి, కొత్తపేట్, కర్మన్ ఘట్, ఇలా సమ్ బ్రాంచెస్ అయితే ఉన్నాయి. నాకు ఎగ్జాక్ట్గా లొకేషన్స్ గుర్తులేవు. సో నేను క్లో డెంటల్ క్లినిక్కి విజిట్ అయ్యాను. సో జనరల్గా చెకప్ కోసం వెళ్ళినప్పుడు వాళ్ళు అలైనర్స్ గురించి అడిగినప్పుడు టూ కంపెనీ ఆఫ్ అలైనర్స్ వాళ్ళు చెప్పారనమాట. 2 సేమ్గానే పనిచేస్తాయని అన్నారు, బట్ ఒకటి ఎక్స్పెన్సివ్ ఉంది, ఒకటి ఓకే అనిపించింది రీజనబుల్గా. సో అలా రీజనబుల్గా అనిపించింది నేను తీసుకున్నాను. ఎందుకంటే 2 ఒకేలా పనిచేస్తున్నాయి అన్నప్పుడు ఎందుకు ఎక్స్పెన్సివ్ పెట్టడం అని చెప్పి
నేను నార్మల్ దానికి వెళ్ళిపోయాను. ఆ కంపెనీ నేమ్ విజిల్. నేను చూస్ చేసుకున్న అలైనర్స్ కంపెనీ విజిల్ అనమాట. వాళ్ళు చెప్పడం 83,000 చెప్పారు. ఆఫర్ రన్ అవుతుంది కాబట్టి నాకు 43,900 పే చేశాను అనమాట నేను. ఈ ప్రైస్ అప్పర్ టీత్కి మాత్రమే, లోవర్ టీత్కి కాదు. సో అలైనర్స్ చేయించుకోవాలని ఫిక్స్ అయిపోయాను. ఆ ప్రైస్ ఇవన్నీ కూడా మనకి వన్స్ అలైనర్స్ మనం ఫిక్స్ చేయించుకుంటాము అని చెప్పి స్కానింగ్ ఇవన్నీ అయిన తర్వాత చెప్తారనుకుంటా. బట్ యాక్చువల్ ప్రాసెస్ ఏంటంటే స్టెప్ బై స్టెప్ అలైనర్స్ కోసం మనం చేయాల్సిన థింగ్ ఫస్ట్ చెకప్కి వెళ్ళాలి. సో మనం వాళ్ళకి చెప్తే వాళ్ళు మన టీత్ చూసి అలైన్ అవుతాయా లేవా, ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకొని చెప్తారు. అండ్ స్కాన్ చేస్తారనమాట, 3D స్కాన్ చేస్తారు. అండ్ అలాగే మన టీత్ ఎలా ఉంది అనేది సమ్ మోల్డ్ లాంటివి తెచ్చి పెడతారు కదా, అందులో మన టీత్ స్ట్రక్చర్ కూడా వస్తుంది అనమాట, ఎలా ఉంది మన టీత్ అని. అండ్ ఆ స్కాన్ చేస్తారు. ఒకవేళ మనకేమన్నా ఇష్యూస్ ఉంటే టీత్కి సంబంధించి మనకి ఇంకో విజిట్ కూడా ఉంటుంది అలైనర్స్ ఫిక్స్ చేసే ముందు. అండ్ ఫైనల్గా అలైనర్స్ ఫిక్స్ చేసే డే. నాకు మధ్యలో ఒక అపాయింట్మెంట్ స్కాన్ తర్వాత ఒక విజిట్కి వెళ్ళాల్సింది. ఎందుకంటే నాది క్రూక్డ్ టీత్ ఏదో చెప్పారు, అంటే గ్యాప్ లేకుండా ఉండడం. ఇప్పుడు ఒక దానిపైన ఒకటి టీత్ ఉన్నప్పుడు అది పక్కకి వెళ్ళాలి అని అంటే మనకి టీత్కి స్పేస్ ఉండాలి, ఇక్కడ టీత్ పట్టడానికి స్పేస్ ఉండాలి, అది లేదు. సో వాళ్ళు క్రియేట్ చేశారనమాట. సో వాళ్ళు అక్కడ టీత్ గ్యాప్ క్రియేట్ చేసి నాకు మధ్యలో వెళ్ళడానికి కుదరలేదు. అండ్ డాక్టర్ నేను అవైలబుల్గా ఉన్నప్పుడు డాక్టర్ అవైలబుల్గా లేరు అనమాట. నాకు జరిగిన బ్యాడ్ థింగ్ ఏంటంటే గ్యాప్ క్రియేట్ చేసిన డే, అలైనర్స్ ఫిక్స్ చేసిన డే సేమ్ డే అనమాట. ఇలా గ్యాప్ క్రియేట్ చేసి అలైనర్స్ పెట్టి ఎలా తీయాలి, ఎలా పెట్టాలి అనే థింగ్స్ అన్నీ చూపించారు. సో అలా క్రియేట్ చేసినప్పుడే మనకి పెయిన్ ఉంటుంది. అండ్ అలైనర్స్ పెట్టుకున్నప్పుడు ఇంకా పెయిన్ ఉంటుంది కదా. సో అలా నాకు కొంచెం అక్కడ నేను చాలా పెయిన్ ఫేస్ చేశాను ఆ ఫస్ట్ అలైన్ ఫిక్స్ చేసిండే. సో అంతే, మనకి ప్రాసెస్ అయితే అది ఉంటుంది. ఇప్పుడు మనకి అలైనర్స్ ఫిక్స్ చేస్తారు కదా, ఆ డేనే మనకు ఒక బాక్స్ ఇస్తారనమాట, అలైనర్స్ సెట్ ఇస్తారు. సో అసలు ఆ అలైనర్స్ సెట్ ఏంటి, ఆ బాక్స్లో ఏమేమి ఉంటాయి అంటే, ఆ బాక్స్ చూడడానికి ఇలా ఉంటుంది. మంచిగా పర్ఫెక్ట్గా మంచిగా ఇస్తారు బాక్స్ కూడా. మనం ఎక్కడికన్నా క్యారీ చేయాలన్నా కూడా నేను ఆస్ట్రేలియాకి బాక్స్ హోల్ థింగ్ తెచ్చేసుకున్నాను, ఏవి మిస్ అవ్వకుండా అన్నీ ప్రాపర్గా ఒకే ప్లేస్లో ఉన్నాయి. సో మనకి బాక్స్ ఓపెన్ చేయగానే మనకి అలైనర్స్ బాక్స్ ఇస్తారు. సో నేను ఇప్పుడు ఇక్కడ నాకు బాక్స్ లేదు కాబట్టి నేను ఇండియాలో నుంచి వీడియో తీయించుకొని చెప్తున్నాను. సో ఫస్ట్ ఆ బాక్స్లో మనకి ఇలాంటిది ఒక చిన్న బాక్స్ ఉంటుంది. ఇది ప్రింట్ కూడా పోయింది, విజిల్ అలైనర్స్ అని ఉంటుంది, విజిల్ అండ్ స్మైల్ అని చెప్పి. సో ఈ బాక్స్లో మనం ఓపెన్ చేస్తే సేమ్ లైక్ మనకు కాంపాక్ట్ పౌడర్ ఉన్నట్టుగానే అలైనర్స్ పెట్టుకోవచ్చు. అండ్ ఇది బైట్ చేయాలన్నమాట. సో ఇవి ఎప్పుడైనా సరే ఇట్లా క్యారీ చేయొచ్చు. ఇదే కాకుండా అలైనర్స్ తీసుకోవడానికి ఒక పుల్ చేసేలాంటి ఒక థింగ్ ఉంటుంది. సో ఇదే అనమాట అది కూడా మనం ఈ బాక్స్లో క్యారీ చేయొచ్చు. బట్ నాకు ఫింగర్తోనే కంఫర్టబుల్గా ఉండేది కాబట్టి నేను ఫింగర్తోనే తీసేస్తుండే. అండ్ ఈ బాక్స్లో మనకి ఇంకా మాన్యువల్స్ వాళ్ళు చెప్తారు కదా మనకి ఏ సెట్ ఎలా యూజ్ చేయాలి అని. అదే మన టీత్ ఎలా ఏ టైంకి ఏ టీత్ ప్రాపర్గా సెట్ అవుతుంది అనేది అందులో ఈ పేపర్లో ఇస్తారు. అండ్ ఇది బిల్, ఇందులో చూడొచ్చు మీరు 83,000 వేసి మళ్ళీ 43,900కి ఫైనలైజ్ చేశారు. అండ్ ఎలా అలైనర్స్ని ఎలా యూజ్ చేయాలి అనేది కూడా ఇందులో క్లియర్గా ఇస్తారు. మనం క్లీన్ చేయొచ్చు, ఇవన్నీ థింగ్స్ కూడా. ఇది ఒక కైండ్ ఆఫ్ మాన్యువల్ లాగా. ఈ బాక్స్లో పైన చూడొచ్చు మీరు బిఫోర్ అండ్ ఆఫ్టర్ టీత్ ఇచ్చారనమాట. సో బిఫోర్ నా టీత్ ఇలా ఉండేది, మొత్తం అలైనర్స్ ప్రాపర్గా యూజ్ చేస్తే దెన్ ఇలా అవుతాయి అని. సో ఈ టీత్కి ఫైనల్ ఆఫ్టర్ అలైనర్స్ యూజ్ చేసిన తర్వాత ఉన్న దానికి రీటైనర్స్ ఉన్నాయన్నమాట. ఆల్రెడీ అలైనర్స్ రీటైనర్స్ పెట్టిస్తారు మనకి, మన సెట్ అయిపోయిన తర్వాత అవి యూజ్ చేయడానికి కోసం. సో మనకు ఒక క్లారిటీ ఉండడం కోసం నాకు ఇది బాగా నచ్చింది. మన టీత్ ఎలా ఉన్నాయి, మన టీత్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఇమేజెస్ ఇట్లా మంచిగా చూపించడం. సో ఇంకా మిగతా వచ్చేసి ఇవి 14 సెట్స్ అనమాట. నాకు నా టీత్ అప్పర్ టీత్ సెట్ అవ్వడానికి వాళ్ళు నాకు ఇచ్చింది 14 సెట్స్. సో ఈ బాక్స్లో ఇవన్నీ థింగ్స్ ఉంటాయి, మనం ఎక్కడికైనా క్యారీ చేయాలన్నా ఈజీ. ఇప్పుడు నాది ఆల్రెడీ కోర్స్ అయిపోయింది కాబట్టి నేను ఓన్లీ రీటైనర్స్ బాక్స్ అండ్ బైట్ చేయడానికి ఇది తెచ్చేసుకున్నాను. సో ఇప్పుడు నెక్స్ట్
అసలు మనం అలైనర్స్ యూజ్ చేసేటప్పుడు ఏ థింగ్స్ ఫాలో అవ్వాలి? చాలామందికి డౌట్ ఉంటుంది, కష్టంగా ఉంటుందా అలైనర్స్ యూజ్ చేయడం అని. ఏం లేదు, చాలా సింపుల్ అండ్ ఈజీ. మనకి డాక్టర్ ఆల్రెడీ చూపిస్తారు అలైనర్స్ పెట్టుకోవడం ఎలా, తీయడం ఎలా అని చెప్పి. మనం అక్కడ ఒకసారి డాక్టర్ ముందు కూడా చేస్తాము, ఎలా పెట్టుకొని ఎలా తీస్తామని. ఒకవేళ మనకు రాకపోయినా చాలా ఓపికగా నేర్పిస్తారు. సో ఈ పెట్టుకొని అలైనర్స్ని ఈ బైట్ చేసేది ఉంటుందని చెప్పాను కదా, అలైనర్స్ పెట్టుకున్న తర్వాత ఈ బైట్ చేసే థింగ్తోని మన ఈ లాస్ట్ టీత్ నుంచి ఫ్రంట్ వరకు బైట్ చేస్తూ రావాలన్నమాట. అప్పుడు అలైనర్స్ పైకి వెళ్తాయి. ప్రాపర్గా సెట్ అయిన ఫీలింగ్ మనకు కూడా తెలుస్తుంది. ఆ డిఫరెన్స్, ఆ ప్రాపర్గా సెట్ అయిన డిఫరెన్స్ మనకు కూడా అర్థమవుతుంది అన్నమాట. క్లిక్ 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 అని సౌండ్స్ వస్తూ ఉంటాయి. సో గ్యాప్ ఏం లేకుండా అలైనర్స్ పెట్టుకున్నప్పుడు గ్యాప్ ఏం లేకుండా ప్రాపర్గా సెట్ చేసుకోవాలి. ఇవి పెట్టుకున్నప్పుడు ఏ థింగ్స్ ఫాలో అవ్వాలి మనము అని అంటే, ఈ అలైనర్స్ పెట్టుకున్నప్పుడు మనము ఫుడ్ అనేది తినకూడదు అనమాట. అలానే హాట్ డ్రింక్స్ ఏమైనా ఉన్నా తినకూడదు, ఐస్ క్రీమ్స్ ఇలాంటివి ఏవి కూడా అలైనర్స్ పెట్టుకొని మనం చేయకూడదు. ఓన్లీ చేసే థింగ్ ఏదైనా ఉంది అంటే అది వాటర్, నార్మల్ వాటర్ తాగడం మాత్రమే. ఇప్పుడు మీరు టీ తాగుతున్నా తీసేయాలి, తినేటప్పుడు తీసేయాలన్నమాట. ఓన్లీ నార్మల్ వాటర్ అయితేనే తాగాలి. అండ్ ఈ అలైనర్ సెట్స్ నాకు ఇచ్చిన కోర్స్ ఏంటనంటే 14 సెట్స్ ఇచ్చారు. ఈచ్ సెట్ నేను 14 డేస్ యూజ్ చేయాలి. అండ్ ఈచ్ డే 20 అవర్స్ మినిమం కవర్ అయ్యేలా చూడాలి. మినిమం 20 అవర్స్ నేను అలైనర్స్ పెట్టుకొనే ఉండాలి. ఒకవేళ నేను 20 అవర్స్ కవర్ చేయలేకపోయాను అనుకోండి, ఈ డే 14 డేస్ యూజ్ చేయాల్సిన సెట్ 15 డేస్ యూజ్ చేయడం. ఇంకా ఒకవేళ ఏదైనా లంచ్కి వెళ్ళి ఆర్ ఏదైనా పార్టీకి వెళ్ళి అలైనర్స్ మర్చిపోయినా ఆ డే ఒక 3-4 అవర్స్ పెట్టుకోలేకపోతే నేను ఇంకో డే కూడా ఎక్స్టెండ్ చేస్తుండే. ఎందుకంటే మనకి ఫస్ట్ సెట్ ప్రాపర్గా మంచిగా ఫిక్స్ అవుతేనే సెకండ్ సెట్ పెట్టుకున్నప్పుడు ఆ కంఫర్టబుల్ అనేది ఉంటుంది అన్నమాట. అండ్ ఇప్పుడు ఫస్ట్ సెట్ అయిపోయి నెక్స్ట్ సెట్ స్టార్ట్ చేస్తున్నాం, అది డేలో స్టార్ట్ చేయకూడదు, నైట్లోనే స్టార్ట్ చేయాలి. సో దట్ మనం ఇప్పుడు అలైనర్స్ పెట్టుకొని పడుకుంటే 8 to 10 అవర్స్ పడుకుంటాం కాబట్టి మన టీత్ అలైన్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో మధ్య మధ్యలో తీయము, సో డిస్టర్బెన్స్ అనేది ఉండదు. కాబట్టి పడుకునేప్పుడే ఎవ్రీ న్యూ సెట్ని మనం పడుకున్నప్పుడే స్టార్ట్ చేయాలి. క్లీనింగ్ ప్రాసెస్ చాలా ఈజీ. మార్నింగ్ లేచిన తర్వాత ఎలాగో బ్రష్ చేసుకుంటాం కదా, సో అది అలైనర్స్ తీసి బ్రష్ చేసే టైం అప్పుడే అదే బ్రష్ ఆర్ మీకు కావాలనుకుంటే ఇంకో బ్రష్ యూజ్ చేసి అలైనర్స్ని క్లీన్ చేసుకోవడం చాలా సింపుల్గా ఉంటుంది. కానీ ఈ అలైనర్స్ని ఇంకా క్లీన్ చేస్తాను నేను అని చెప్పి హాట్ వాటర్లో వేసి కొంచెంసేపు వదిలేయడం ఇలాంటి థింగ్స్ అస్సలు చేయకండి. జస్ట్ నార్మల్ వాటర్, రన్నింగ్ వాటర్ కింద పెట్టినా క్లీన్ అయిపోద్ది. ఇంకా లేదు మీకు ఇంకా డర్ట్ అనిపిస్తుంది ఎందుకంటే నైట్ పెట్టుకొని పడుకుంటాం కదా, ఒకవేళ నైట్ మీరు బ్రష్ చేసి పెట్టుకొని పడుకుంటే మాత్రం క్లీన్గానే ఉంటాయి అవి. ఒకవేళ ఇన్ కేస్ మీరు బ్రష్ చేసుకోకుండా పెట్టుకొని పడుకుంటే కొంచెం మార్క్స్ అనేవి ఉంటాయి కదా, సో దట్ మనం నార్మల్ టూత్ బ్రష్తోని క్లీన్ చేసుకున్నా సరిపోద్ది. చాలా ఈజీ క్లీనింగ్ ప్రాసెస్. అండ్ ఇవి సెట్స్ మారుస్తున్నప్పుడల్లా మనకి ఈచ్ సెట్కి పెయిన్ వస్తూ ఉంటుంది. అండ్ ఫస్ట్లో అయితే మనకి టీత్కి అసలు అలవాట్లేదు కాబట్టి కొంచెం పెయిన్ ఎక్కువనే వస్తుంది. ఒకవేళ ఆ పెయిన్ సివియర్గా ఉంటే కనుక పెయిన్ కిల్లర్స్ యూజ్ చేయండి, డాక్టర్ కూడా సజెస్ట్ చేస్తారు పక్కా. ఒకవేళ మీరు భరించలేనంత పెయిన్ ఉంటే మాత్రం పెయిన్ కిల్లర్స్ యూజ్ చేయడం బెస్ట్ ఆప్షన్. సో ఇది అలైనర్స్ పెట్టుకున్నప్పుడు మనం ఫాలో అవ్వాల్సిన మేజర్ థింగ్స్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు అలైనర్స్ యూజ్ చేసాము, బాగానే ఉంది, 14 సెట్స్ ఫినిష్ చేసాం. ఆ తర్వాత ఏంటి కోర్స్ అని అంటే, ఇన్ని డేస్ మన టీత్ ఒక స్ట్రక్చర్లో పెరిగాయి, దాన్ని మనం మారుస్తున్నాం కాబట్టి ఆ 14 సెట్స్ వాడాం మహా అంటే 6-7 మంత్స్, అరౌండ్ 7 మంత్స్ టైం పట్టింది నాకు అంతే. ఆ 7 మంత్స్ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏమంటారు, మళ్ళీ బ్యాక్ టు నార్మల్ పొజిషన్కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నేను విన్నాను కూడా, వేరే వాళ్ళకి అయ్యింది ఇట్లా నార్మల్, బ్యాక్ టు నార్మల్ ఆర్ రీటైనర్ ఆర్ అలైనర్స్ యూజ్ చేసిన తర్వాత సమ్ ఇష్యూ ఇట్లా. అందుకని మనకి ఇక్కడ రీటైనర్స్ ఇస్తారు. నేను ఇప్పటిక బాక్స్లో చూపించాను కదా బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఇమేజ్. ఆఫ్టర్ ఇమేజ్కి మనకు ఒక సెట్ పెట్టి ఉంటుంది, అది 14 సెట్స్ అయిపోయిన తర్వాత యూజ్ చేయాలి. అది ఓన్లీ నైట్స్ యూజ్ చేయాలి. దీనిలాగా 20 అవర్స్ మినిమం కవర్ అవ్వాలి ఇలా అనేం లేదు. డైలీ నైట్ పడుకుంటప్పుడు పెట్టుకుంటే సరిపోద్ది. సో మనం ఈజీగా 8 అవర్స్ పడుకుంటాము, 8 to 10 అవర్స్ కవర్ అయ్యేలా ఉంటే సరిపోద్ది అనమాట ఈ రీటైనర్స్ అనేవి. ఈ రీటైనర్స్ నేను 2 years వరకు యూజ్ చేయాలి, సో దట్ ప్రాపర్గా నా టీత్ సెట్ అవుతుంది అని అయితే చెప్పారు. సో October 18th, 2024కి నాది
రీటైనర్ స్టార్టింగ్ డేట్ అనమాట. సో 2 years అంటే October 18, 2026 వరకు యూజ్ చేయాలి. డైలీ నైట్ 8 to 10 hours మినిమం కవర్ అయ్యేలా పెట్టుకుంటే సరిపోద్ది. అండ్ ఇవి కూడా సేమ్ రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటే చాలు. ఒకవేళ ఇన్ కేస్ డౌట్ వస్తుంది కదా, ఈ రీటైనర్స్ ఒకవేళ పోగొడితే మనం ఎక్కడికైనా వెళ్ళాము, ఆ బాక్స్ మిస్ అయిపోయింది, ఆర్ కింద పడింది, పగిలింది, విరిగింది, బ్రేక్ అయింది, ఏదన్నా థింగ్స్ అవ్వచ్చు. సో అలా ఏమన్నా అయితే కనుక లాస్ట్ సెట్ 14th సెట్ ఏదైతే ఉంటుందో అది కూడా రీటైనర్స్గా యూజ్ చేయొచ్చు అని చెప్పారనమాట డాక్టర్. ఇది చాలా ఈజీ. నేను మ్యాక్సిమం ఇది ఒక్కటి థింగ్ క్యారీ చేస్తాను. ఇందులో అలైనర్స్ విత్ చీవ్ చేసేది ఉంటుంది అండ్ ఆ పుల్ చేసేది, ఒకవేళ పుల్ చేసేది ఉంటుందని చెప్పారు కదా, మీకు ఫింగర్ కంఫర్ట్ లేకపోతే ఆ పుల్ చేసేది కూడా ఇందులోనే క్యారీ చేయొచ్చు. చాలా ఈజీ టు క్యారీ. ఈ ఒక్క బాక్స్ మనం ప్రాపర్గా క్యారీ చేస్తే సరిపోద్ది అలైన్ అవ్వడానికి. ఓకే, ఈ అలైనర్స్ పెట్టుకోవడం అంతా ఓకే. ఏమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానా? ఎస్, నేను చెప్పాను కదా గ్యాప్స్ సేమ్ డే క్రియేట్ చేయించుకొని అలైనర్స్ సేమ్ డే యూజ్ చేశాను అని. అలైనర్స్ పెట్టుకోవడమే ఒక పెయిన్ఫుల్ ప్రాసెస్, అంటే గ్యాప్స్ క్రియేట్ చేయడం ఇంకా పెయిన్ఫుల్. సో అది మాత్రం నేను చాలా పెయిన్ చూసాను అనమాట. అండ్ సాఫ్ట్ ఫుడ్సే తినాల్సి వచ్చింది ఫస్ట్ ఫ్యూ డేస్. అంత పెయిన్ అనిపించింది నాకు. అంతా తెచ్చేసుకున్నాను. ఫస్ట్ అలైనర్స్ పెట్టుకున్న 1 weekకే నేను ఇక్కడికి వచ్చాను. డాక్టర్ ఆ 1 weekలో కూడా నాకు లాస్ట్ వచ్చే డే ఒకసారి చెక్ చేసి పంపించారు అండ్ ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కాబట్టి నేను ఇక్కడికి అంతా సెట్ తెచ్చుకున్నాక 3rd అలైనర్ సెట్ దగ్గర నేను ఇష్యూ ఫేస్ చేశాను అనమాట. ఏంటంటే సెట్ పెట్టుకున్నప్పుడు వెనకాల ఏదైతే ఫిక్స్ అవ్వాలో ఎంత బైట్ చేసినా కూడా ఫిక్స్ అవ్వట్లేదు, కొంచెం కిందికే వచ్చేస్తుంది అనమాట. బట్ ఈ క్లినిక్ వాళ్ళు నాకు చాలా సపోర్టివ్గా ఉండే, ఎందుకంటే నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి. దగ్గరలో అయితే మనం విజిట్ అవ్వచ్చు ఈజీగా, కానీ ఇక్కడ అవ్వలేను కాబట్టి నేను బిజినెస్ అవర్స్లో కాంటాక్ట్ అయితే కనుక నాకు మంచి రిప్లై ఇచ్చేవాళ్ళు. సో నేను ఇలా ఇష్యూ ఫేస్ చేస్తున్నానని చెప్పగానే వాళ్ళు నాకు 2nd అలైనర్ సెట్ ఎక్స్టెండ్ చేయమన్నారు ఒక 1 week. బట్ స్టిల్ నాకు 3rd అలైనర్ సెట్ అట్లనే ప్రాబ్లం ఫేస్ చేశాను, మరి ఎందుకు నాకు కూడా తెలియదు. బట్ 4th అలైనర్కి అలా లేకుండే. సో 3rd అలైనర్స్ అట్లా అయినప్పుడు నాకు మౌత్ అల్సర్స్ కూడా వచ్చాయి. వాళ్ళు ఇండియాలో దొరికే ఆయింట్మెంట్నే ఇక్కడ సేమ్ ఫార్ములాలో ఏదైతే ఉందో అది నాకు సజెస్ట్ చేశారు. వాట్సాప్లో నేను కాంటాక్ట్ అవుతుండేదాన్ని, వాళ్ళు ప్రాపర్గా నాకు రిప్లై ఇచ్చేవాళ్ళు. సో అలా నాకు ఇష్యూ వచ్చినా కూడా అంత పెద్ద ప్రాబ్లంలా అనిపించలేదు. ఇది బైట్ చేయడానికి ఏదైతే ఇచ్చారో ఈ థింగ్ విల్ టు ప్రొవైడ్ చేస్తారు మనకి బాక్స్లో. నా టీత్ దానివల్ల మీరు చూడొచ్చు, బాక్స్ చూపించినప్పుడు ఎంత బ్రేక్ అయిపోయిందో. మొత్తం అట్లా బ్రేక్ అయిపోయి అందులో నుంచి చిన్న చిన్న పార్టికల్స్ వచ్చేవన్నమాట అప్పుడప్పుడు. సో అటు బ్రేక్ అయిపోయాను. లేటర్ నేను ఇండియాకి వెళ్ళినప్పుడు ఇవి ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాను, మనకు దొరుకుతాయి, ఇదేం పెద్ద ప్రాబ్లం కదా అండ్ ఎక్కువ కాస్ట్ కూడా కాదు. అండ్ నాకు ఇంకో ప్రాబ్లం ఏంటంటే నేను కింద టీత్ అలైన్ చేయించుకోలేదు. ఎందుకు చేయించుకోలేదు అనేది చెప్తాను. సో ఓన్లీ పైన టీత్ అలైన్ చేయించుకోవడం వల్ల మనకి ఇన్ని డేస్ ఒక రిథమ్ ఉంటుంది చీవ్ చేసేటప్పుడు ఫుడ్ని. తర్వాత లేటర్ ఏమైంది, పైన సెట్ అయినాయి ప్రాపర్గా, కింది షేప్ అలానే ఉంది. అప్పుడు చీవ్ చేయడం చాలా కష్టం అనిపించింది నాకు. చీవ్ చేస్తుంటే ప్రాపర్గా నవలలేకపోయాను. బట్ లేటర్ నా టీత్కి నా మొత్తం అలవాటు అయిన తర్వాత అసలు ఇంకెప్పుడు ప్రాబ్లం ఏం లేదు. గుడ్ థింగ్ ఏంటంటే ఇండియాలో అంటే యూజువల్గా ఎవ్రీ అలైనర్ సెట్కి వాళ్ళు చెక్ చేస్తారంట. బట్ నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి నాకు ఆప్షన్ లేదు. నేను ఫొటోస్ కూడా ఏం పంపలేదు వాళ్ళకి, ఈచ్ సెట్ డిఫరెన్స్ ఇవన్నీ కూడా ఏం పంపలేదు. నేను జస్ట్ నాకు గుర్తు కోసం అలా కొన్ని తీసుకున్నాను అంతే. ఓకే, అలైనర్ సెట్ అయింది, నెక్స్ట్ అలైనర్కి వెళ్ళిపోవచ్చు, ఈ అలైనర్ ఓన్లీ ఇన్ని డేసే యూజ్ చేయండి అని. బట్ నేను ఆల్మోస్ట్ 11th సెట్ అప్పుడు అనుకుంటా డాక్టర్ని కన్సల్ట్ అయ్యింది ఇండియాకి వెళ్ళినప్పుడు. ఇండియాకి నేను ముందే ఆగస్టులోనే వెళ్ళినా కూడా నేను కన్సల్ట్ అవ్వలేదు, ఎలాగో ఇదే ప్రాసెస్ కదా అని చెప్పి డిలే చేశాను. సో నేను వెళ్ళిన తర్వాత డాక్టర్ నా టీత్ చూసి అలైన్ అయిపోయినాయి, మ్యాక్సిమం అలైన్ అయిపోయింది అని చెప్పి 12th and 13th సెట్ నాకు ఓన్లీ 1 week యూజ్ చేయమన్నారు అనమాట. 2 weeks అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ టీత్ ప్రాపర్గానే సెట్ అయిపోయింది. 12th and 13th సెట్ one week యూజ్ చేయండి, ఏమైనా ఇష్యూస్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి అన్నారు. బట్ నాకు చాలా ఈజీగా అయిపోయింది. 12th సెట్ 1 week, 13th సెట్ 1 week త్వరగా అయిపోయింది అనమాట. యూజువల్గా అయితే నవంబర్ ఎండింగ్కి అయిపోవాలి నాది అలైనర్స్ 14 సెట్స్. కానీ నాకు అక్టోబర్ 17th నాకు 14 సెట్స్ అయిపోయి అక్టోబర్ 18th నైట్ నుంచి నేను రిటైనర్స్ యూస్ చేయడం స్టార్ట్ చేశాను. సో ఇండియాలో ఉంటే ఆ బెనిఫిట్ ఉంటుంది అనమాట మనకి. సో ఇలా నా జర్నీ కొన్ని ప్రాబ్లమ్స్తోని చాలా హ్యాపీగా కంఫర్టబుల్గా అయితే అయిపోయింది. సో మీకు అలైనర్స్ చేయించుకోవాలి అని అనుకుంటే
ఇలా ఉంటుంది ప్రాసెస్. ఇవి కాకుండా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను అవి షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. మ్యాక్సిమం షార్ట్ వీడియోస్ అయితే చాలా ఈజీ కదా, 1 minute ఆన్సర్ చెప్పేసి పోస్ట్ చేసుకోవచ్చు. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో హెల్ప్ అయితే ప్లీజ్ డూ లైక్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మాను మెల్బోర్న్ ముచ్చట్లు ఇంకో ముచ్చటతో మళ్ళీ కలుస్తాను. బాయ్.